ఎందుకంటే మీరు ఆలోచించండి, నా డెలివరీ దగ్గర నుండి ప్రతి ఒక్కటి నా హస్బెండ్ నన్ను పువ్వుల్లో పెట్టి తీసుకున్నాడు. నా హస్బెండ్ విషయానికి వస్తే మాత్రం నేను ఇది ఒక్కటే చెప్పగలుగుతాను, తను అంత బ్యాడ్ పర్సన్ అయితే కాదు. నేను 7 ఏళ్ళు బట్టి నా మొగుడితో కాపురం చేశాను, తన కోసం నాకు తెలుసు. చాలా అంటే చాలా మంచోడంట. అసలు ఎలా ఉందంటే నీ అమ్మాయే పోయి డైరెక్ట్గా నా భర్త మీద పడితే నా భర్తది కుచ్చుకుంది అనేటటువంటి రేంజ్లో మాట్లాడుతుంది. హే ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈశ్వర్ సాయి, ఈ ఇష్యూ అయిపోద్దేమో, ఇక దీని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదేమో అని చెప్పి నేను అనుకున్నాను. నేను లాంగ్ వీడియో కూడా చేసిన, 10 minutes వీడియో కూడా చేసిన, షార్ట్ వీడియో కూడా చేసిన అనమాట. చాలామంది నా కింద కామెంట్లు చేశారు, నేను నా ఒపీనియన్ ఏంటి అనేటటువంటి చెప్పా, బట్ అందులో నా సపోర్ట్ ఎవరికి అనేటటువంటి చెప్పేటటువంటి సమయం నాకు లేదు. అందుకే ఈరోజు ఈ వీడియోలో చాలా జెన్యూన్గా మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తా. వీడియో అయితే మొత్తం చూడండి. నిజంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఇది తెలుసుకోవాలి. ముందు ఏ వీడియో వైరల్ అయిందంటే వాళ్ళ వైఫ్ చూసుకున్నట్లయితే ఆ వైఫ్ వీడియో తీసేది ఎవరో, వైఫ్ నాకు ఐడియా ఉంది, మరి వీడియో తీసేమో తెగ ఓవర్ చేస్తుంది. మేఘన అంట తన పేరు, ఒకటే అరుస్తుంది. అసలు ఆ అరుసుడేందో తను బాగా అంటే బాగా ఎగ్జైట్ అవుతుంది. ఇప్పుడు రూమ్లో పట్టుబడగానే ముందు ఎవరు బాధపడాలి? భార్య బాధపడాలి, వాళ్ళ పిల్లగాళ్ళు బాధపడాలి. కానీ ఈ పాప మరీ బాధపడుతుంది అనమాట. వీడియో తీసుకుంటా తెగ ఫీల్ అయిపోతుంది. నాకైతే ఆ విషయం అర్థం కాల. ఆ భార్య కన్నా నువ్వెందుకు తల్లి ఎక్కువ ఫీల్ అయిపోతున్నావు అనేటటువంటి ఫీలింగ్ అయితే నాకు కలిగింది. అండ్ ఆ తర్వాత కూడా కొన్ని వీడియోలు వైరల్ అయ్యాయి. అని పక్కకు తీసుకెళ్ళి అసలు ఇంకా అర్జున్ రెడ్డి సినిమాని, యానిమల్ మూవీని రీక్రియేట్ చేసేటటువంటి ప్రయత్నం చేశారు వీళ్ళు. నువ్వు దాన్ని ముద్దు పెట్టుకున్నావా, నువ్వు దాన్ని గావా మేము దెంగావా అని చెప్పి చాలా అంటే చాలా పచ్చిగా తానైతే అడగడం జరిగింది. ఆ వీడియోలు బాగా అంటే బాగా సోషల్ మీడియాలో వైరల్ అయినాయి అనమాట. ఇప్పుడు దాన్ని పెట్టుకొని ట్రోల్ చేస్తున్నారు, రీచ్ చేస్తున్నారు. సో ఒకసారి ఈ ఫోటో చూడండి. ఈ ఫోటోలో నేను కూడా మాట్లాడినా అనమాట. ఈ విధంగా విత్ మేకప్ అమ్మాయి ఈ విధంగా ఉంది, వితౌట్ మేకప్ ఈ విధంగా ఉంది. అదేంటి బయట చూసుకున్నట్లయితే అంత తెల్లగా ఉంది, ఇందులో మరి అంత డార్క్ చాక్లెట్ లాగా ఉంది, అక్కడే మిల్క్ చాక్లెట్ లాగా ఉంది వీడియోలో, ఎక్కడేమో డార్క్ చాక్లెట్ లాగా ఉంది అని చెప్పి చాలామంది తన ట్రోల్ కూడా చేస్తున్నారు. వాటన్నిటి గురించే నిజంగా అసలు తన భార్య చేసింది 100% తప్పురా బాయ్. నేనైతే తన భార్యని ఖచ్చితంగా అంటా ఈ విషయంలో. సో వీడియో అయితే చూడండి, మీకైతే క్లారిటీ వస్తుంది అనమాట. ఫస్ట్ ఏంటంటే ఈశ్వర్ సాయి తను చూసుకున్నట్లయితే ఎంత మంచి పేరు వచ్చిందో ఆ పేరు అంతా కూడా పోగొట్టుకుండు అని చెప్పి మనం అనుకుంటున్నాం. కానీ మీకు తెలియనటువంటి నిజం ఏంటంటే 4 రోజులు లేదా 5 రోజులు లేదా 6 రోజులు లేదా మహా అయితే ఒక 1 రోజులు ఆ తర్వాత తను కానీ ఉత్సాహ సేతులు లాంటి ఇంకొక సాంగ్ రిలీజ్ చేసిందంటే అంతా మర్చిపోతాం. అసలు ఆ టాపిక్ అనేటటువంటిది మనకి గుర్తుగా ఉండదు. ఒక మంచి పూక్ సాంగ్ ఏదో ఒక సాంగ్ రిలీజ్ చేసింది అనుకోండి, ఆ తర్వాత ఇంకా ఆ సాంగ్ వైపులో మనం అయితే ఇదైపోతాం. ఆ సాంగ్కి మనం మంచి హైప్ ఎత్తాం. ఇక తను ఒక తప్పు చేసిండు, తను తన భార్యగా చూసుకున్నట్లయితే హోటల్లో డైరెక్ట్గా ఒక అమ్మాయికి దొరికిండు అనేటటువంటి విషయాన్ని మనం డిస్కషన్ కూడా చేయం, మన ఆలోచనలో కూడా రాదు, పూర్తిగా మర్చిపోతాం అనమాట. అది ఏది తన సక్సెస్. ఉదాహరణకి మన క్రికెటర్సే ఉన్నారు, ఫస్ట్ చూసుకున్నట్లయితే పెళ్లి చేసుకున్నారు, ఆ తర్వాత ఒక బాబుని కూడా కన్నారు, సెట్ కాక ఇంకొక అమ్మాయిని చేసుకున్నారు, ఆ ఫస్ట్లో స్ట్రోల్ చేశారు, ఆ తర్వాత మనోడు ఒక సక్సెస్ అనేటటువంటి సాధించిన తర్వాత తను సాధించినటువంటి సక్సెస్ ఏదైతే ఉందో చాలా పెద్దగా ఉంది, కానీ చేసినటువంటి మిస్టేక్ ఏదైతే ఉందో చిన్నగా ఉంది. అదేవిధంగా ఇక్కడ కూడా మనం ఈశ్వర్ చూసుకున్నట్లయితే ఒక మంచి సక్సెస్, ఒక మంచి సాంగ్ మళ్ళీ క్రియేట్ చేసి మంచి డ్యాన్స్ చేసి మంచి కొరియోగ్రఫీ చేసి అందరిని ఇంప్రెస్ చేసినట్టు అది మర్చిపోతారు. అందరూ కూడా ఆ సాంగ్లో తేలి ఆడతారు అనేటటువంటిది గుర్తుంచుకునేటటువంటి ప్రయత్నం చేయండి. ఇక్కడ స్పాయిల్ అయింది ఈశ్వర్ లైఫ్ కాదు, ఇక్కడ స్పాయిల్ అయింది ఆ అమ్మాయి లైఫ్. అవును, మీరు వినేది నిజమే. ఇప్పుడు చూసుకున్నట్లయితే తను రూమ్లోకి వచ్చింది భయ్య, నేను ఆ వీడియో మొత్తం క్లారిటీగా చూడటం జరిగింది. రూమ్లోకి వచ్చిన తర్వాత ఒక్కడి బీకింది ఆ అమ్మాయి డ్రెస్ కూడా ప్రాపర్గా వేసుకోలేదనమాట. ఒక్కడి బీకిన తర్వాత ఆ అమ్మాయి పాపం తిరిగి ఎదురు కూడా చెప్పట్లా, మొత్తం చుట్టూ ఉన్నారనో మరి తప్పు చేశాను అనేటటువంటి గిల్టీ ఫీలింగ్ తనలో ఉందో లేదనేటటువంటి విషయం నాకు తెలియదు. కానీ అదే తెగించింది. అయితే వేరే ఆడదైతే ఎలా రియాక్ట్ అవుతుందో తెలుసా? అసలు నువ్వెందుకే నన్ను కొడతాను, నీ మొగుడే నన్ను రమ్మన్నాడే, నీ మొగుడే నన్ను నేనంటే వ్యామోహం పడిండే. నేను విన్నా చాలా అంటే చాలా స్టోరీలు విన్నా. నేను మీకు ఒక స్టోరీ చెప్పా కదా, మా ఫ్రెండ్ గారు చూసుకున్నట్లయితే ఎస్ దొంగ ఊకునే దొరుకుతూ వాడి పెళ్ళానికని, ఆడు పెళ్ళని చూసుకున్నట్లయితే డైరెక్ట్గా లవర్కే ఫోన్ చేసింది. ఆ అమ్మాయి ఏం చెప్పిందో తెలుసా? నువ్వు చక్కగా ఎడితే నీ మొగుడు నా దగ్గరికి ఎందుకు వస్తాడే అని చెప్పి రివర్స్లో చేసుకోవడం మొదలుపెట్టింది. ఇంకో నేను మీ ఇంటికి వస్తా అంటే ఏం పీక్కోపో అని చెప్పి డేరింగ్గా బరి తెగించింది. అయితే అలా మాట్లాడిద్ది. బరి తెగించిన వాళ్ళైనా సిగ్గు సేరాలు లేని వాళ్ళైనా సరే అలా మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తారు. కానీ ఈ అమ్మాయి చూసుకున్నట్లయితే ఆ మంచం మీద కూర్చుంది, కొట్టినా కానీ కనీసం రియాక్ట్ అవ్వట్లా, ఏడుస్తుంది పాపం, మొహం అమాయకంగా పెట్టి. నిజంగా తన యొక్క ఇన్నోసెన్స్, తన యొక్క బాధ ఏంది అని చెప్పి నాకైతే అనిపించింది. మరి అమ్మాయి చూసుకున్నట్లయితే మాధురి రాథోడ్
తనే మామూలు అమ్మాయి కాదు, మామూలుగా ఊరమ్మాయి మామూలు అమ్మాయి కానే కాదనమాట. తనకు మిలియన్స్ ఆఫ్ ఫాలోవర్స్ ఉన్నారు. ఒకసారి తను ఇంటర్వ్యూలు కూడా మీరు చూడొచ్చు అనమాట. దాంట్లో డైరెక్ట్గా చెప్పింది ఈశ్వర్కి మీకు ఏముందంటే అలాంటిది ఏం లేదని చెప్పి తనైతే డైరెక్ట్గా చెప్పింది. అదే బరి తెంగించిన అమ్మాయి, అదే ర్యాష్ అమ్మాయి అయితే తిరిగి తను అనేదే నువ్వు నీ మొగుడిని సొగబెట్లా పోతున్నావు అందుకే నాకు అడుకొచ్చిండు అని చెప్పి తిరిగి అనేదే అనలేదు. చంపదెబ్బ కొట్టగానే పాపం మూసుకొని కూర్చుంది. సో నాకు ఇక్కడ ఏమనిపించిందంటే మన ఈశ్వర అమ్మాయిని ట్రాప్ చేసిండు అనేటటువంటి ఫీలింగ్ నాకు కలిగింది. బలవంత పెట్టుంటాడు, నీకు నెక్స్ట్ సాంగ్లో ఆపర్చునిటీ కావాలన్నా, నీకు నెక్స్ట్ సాంగ్లో నేను ఉండాలి, నేను ఉంచుకోవాలి అన్నా కానీ నువ్వు రా, నా కమిట్మెంట్ నాతో వచ్చి పండు అని చెప్పి ఆ అమ్మాయికి మనోడైతే డైరెక్ట్గా చెప్పుకుంటాడు. చెప్పిన తర్వాత ఆ అమ్మాయికి వేరే ఆప్షన్ లేక తనకు వచ్చినటువంటి ఫేమ్ పోతుంది. సో ఒక మంచి ఆపర్చునిటీని ఎందుకు మిస్ అవ్వాలి అనేటటువంటి ఉద్దేశంతో తనకి ఇదేండు. సో ఈశ్వర ఇక్కడ బలవంతం చేస్తే ఆ అమ్మాయిని లోబరుచుకుండు అని చెప్పి నాకైతే అనిపించింది భయ్య. సీరియస్లీ ఇదే గుర్తొచ్చింది. అదే బరి తెగించిన ఆడది, అదే వేరే వాళ్ళైతే చాలా ఘోరంగా రియాక్ట్ అవుతారు. ఎదురుంది పెళ్ళమా చెల్లా తెల్ల అని చూడరు, మా ఇట్టం మేము ఇంత ఉంటాం ఏం బిగుతామని చెప్పి ఆమె రియాక్ట్ అవ్వచ్చు. కానీ అలా రియాక్ట్ కదా. సో తన యొక్క ఇన్నోసెన్స్, ఆ ఇన్నోసెన్స్ని ఈశ్వర్ క్యాష్గా చేసుకొని ఈ విధంగా పక్కలోకి పిలిచిండు అనేటటువంటిది నేను చెప్తున్నా. ఇదే 100% ట్రూత్. సో తనేం చెప్తుంది ఒకసారి వినండి. హస్బెండ్ విషయానికి వస్తే మాత్రం నేను ఇది ఒక్కటే చెప్పగలుగుతాను, తను అంత బ్యాడ్ పర్సన్ అయితే కాదు. నేను 7 ఏళ్ళు పట్టిన వామ్మో మామూలుగా కాదు. తన భర్త చాలా అంటే చాలా మంచోడంట. అసలు ఎలా ఉందంటే నీ అమ్మాయే పోయి డైరెక్ట్గా నా భర్త మీద పడితే నా భర్తది కుచ్చుకుంది అనేటటువంటి రేంజ్లో మాట్లాడుతుంది. ఎంత తప్పు భయ్యా అంటే సొసైటీలో తప్పు చేస్తే నేను కూడా విన్నా. ఒకడు ఉంటాడు వావి వరుస ఉంటుంది వాళ్ళు ఉచ్చాగాడికి, వాళ్ళ అక్కతోనే వెళ్తాడు, అంటే వాళ్ళ పెద్దమ్మ కూతురుతో వెళ్తాడు. వెళ్ళిన తర్వాత నేను రీసెర్చ్ చేసిన, వెళ్ళి అడిగిన ఇదేందన్న ఇది తప్పు కదా అని చెప్పి వాళ్ళ అమ్మ నాన్న ఎవడైతే పోయిండో వాళ్ళ అమ్మ నాన్న అడిగితే ఆ మొహందే మా కొడుకు ముందు పెట్టింది అనేటటువంటి మాట నేను అన్నా. ఎంత తప్పయ్యా అంటే మనకు కలిసి రాలేదనుకో, అరే నువ్వు పెళ్లి చేసుకోవడం వల్ల కలిసి రాలేదురా అంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏమన్నా అయిందనుకో, నువ్వు రీసెంట్గా కూతురు పుట్టింది అందుకే నీకు. సో మనకి ఏమైనా దరిద్రాలు జరిగినాయి అంటే ఆడవాళ్ళ మీద రుద్దడం అనేటటువంటిది మనకు అలవాటే, చాలా చోట్ల మనం వింటనే ఉన్నాం. అదేవిధంగా ఈ ఇంతగనంగా రెడ్ హ్యాండెడ్గా బెడ్రూమ్లో దొరికిండు, డైరెక్ట్గా షార్ట్ మీద దొరికిండు. ఆ అమ్మాయి పాప అమాయకంగా కూర్చుంది, ఆ అమ్మాయిని వచ్చి పళ్ళనొక్కడు బీకింది. నా భర్త మంచోడు, నా భర్త డెలివరీ టైంలో నాకు హెల్ప్ చేసిండు, ఈ అమ్మాయి మా అవుని ట్రాప్ చేసింది అని చెప్పి ఇన్ని కహానీలు చెప్తుంది భయ్యా. ఈనేటోడు ఎరుపు అయితే చెప్పేటోడు సత్యసాధు అయిందని. ఎలా అంటే ఎంతవరకు కరెక్ట్, ఇద్దరిదే తప్పే కాదంట్లా. ఆ అమ్మాయిని ట్రాప్ చేసి ఉండొచ్చు, ఆ అమ్మాయికి మాయ మాట చెప్పి ఉండొచ్చు, నువ్వు కమిట్మెంట్ ఇవ్వకపోతే నీకు ఛాన్స్ ఇవ్వడం చెప్పి బెదిరించి ఉండొచ్చు. ఎన్ని కోణాలు ఉన్నాయి. ఆ కోణాలన్నీ వదిలిపెట్టి ఆ భర్త మంచోడు, నా భర్త డెలివరీ టైంలో ఒకసారి ఈ ఫోటో చూడండి, వీళ్ళ ఫ్యామిలీ పిక్స్ ఎంత మంచిగా ఉంది, తన భార్య ఎంత ముద్దులు కొడుకుంటూ, ఇవన్నీ వదిలిపెట్టి డైరెక్ట్గా ఆ అమ్మాయి దగ్గర పోయిందంటే ముందు ఈయనే 2 పేకాలి. కానీ ఆమె రూమ్లో ఎంటర్ అయినప్పుడు ఆ అమ్మాయిని కొట్టింది కానీ తన భర్తను కొట్టట్లా. భర్తను కూడా కొట్టాలి కదా, ఇద్దరు తప్పు ఉంటుంది కదా. ఇప్పుడు ఇద్దరు యాక్సిడెంట్లు ఏం కలవరు కదా, యాక్సిడెంట్లు ఏం వేసుకోరు కదా, ఇద్దరి మధ్య ఏదో ఉంటుంది కదా కమిట్మెంట్. ఆ రూమ్ ఎవరు బుక్ చేశారు, రూమ్కి ఎవరు తీసుకెళ్లారు, బయట ఎవరిని కాపలా పెట్టారు అనేటటువంటి బేసిక్. అంటే ఇప్పుడు ఎలా చెప్తుందంటే ఈ అమ్మాయి మాధురి రాథోడ్ అనేటటువంటి అమ్మాయి మనోడిని బెదిరించి, ఎవరిని ఈశ్వర్ సాయి అనేటటువంటి అబ్బాయిని బెదిరించి, నువ్వు కానీ నా పక్కలో పడుకోపోతే నీకు ఇక మీదట నేను నీతో నటీను, ఇక నేను నీతో సాంగులు చేసేటటువంటి అవకాశం లేనే లేదు, నీ లైఫ్ని స్పాయిల్ చేస్తా అని చెప్పి బెదిరించి తన భార్య వేలో చెప్తున్నా నేను మనోడిని ట్రాప్ చేసింది. ఉందా కొద్దిగా బుర్ర ఉందా? కడుపు కానా తింటున్నారా, కంపలో పీ తింటున్నారా మీరు? నేను మిమ్మల్ని అడుగుతున్నా. ఎంత వరస్ట్ ఇది. అక్కడ అమ్మాయిని కొట్టలేదు నువ్వు, మళ్ళీ పైకి తిరిగి నా భర్త చాలా మంచోడు, నువ్వు భర్త వైపు స్టాండ్ తీసుకున్నావు, మరి ఆ అమ్మాయి వైపు ఎవరు స్టాండ్ తీసుకోలేదు అనేటటువంటి డేర్తో నువ్వు మాట్లాడుతున్నావా? నేను నిన్నే అడుగుతున్నా. ఇక్కడ అమ్మాయి లైఫ్ స్పాయిల్ అయింది. ఎన్ని మాయ మాటలు చెప్పుకుంటాడో, నీకే నీ మొగుడు ఉన్నాడు, నీ పిల్లగాడు ఉంటాడు, 4 రోజులు మీరు తిట్టుకుంటారు, 4 రోజులు కొట్టుకుంటారు, ఆ తర్వాత హ్యాపీగా ఉంటారు. మరి అమ్మాయి బతికేంది? అమ్మాయి పరిస్థితి ఏంది? నేను తన వైఫ్ని డైరెక్ట్గా అడుగుతున్నా. అదే ప్లేస్లో నీ చెల్లి ఉన్నా కానీ ఇంతే చేస్తావా నువ్వు? వీడియో తీసి మొత్తం పబ్లిక్ చేసి సోషల్ మీడియాలో వదులుతావా? నీ చెల్లె ఉందనుకో, నీ చెల్లితోనే నీ మొగుడు పోతాడు అనుకో, ఆ తర్వాత డైరెక్ట్గా వీడియోలు తీసి సోషల్ మీడియాలో పబ్లిసిటీ చేస్తావా? ఈశ్వర్ భార్య నేను డైరెక్ట్గా అడుగుతున్నా, ఆవిడ పేరు నాకు తెలియదు, సమాధానం చెప్పాలి దీనికి. బయటకు వచ్చి నా భర్త మంచోడు, నా భర్త ప్రత్యక్ష దైవం పరమేశ్వరుడు, ఆ అమ్మాయి తప్పుడు పని చేసినట్టు అంత కరెక్ట్. ఆ అమ్మాయి లైఫ్ స్పాయిల్ అయిపోయింది. ఇప్పుడు అమ్మాయి చేసుకుంటే రేపటి రోజున నా పరువు అంతా పోయింది. చూసుకున్నట్లయితే ఆమెను ట్రోల్ చేస్తున్నారు, విత్ మేకప్ వితౌట్ మేకప్ అని చెప్పి ఆమెను ట్రోల్ చేస్తున్నారు. ఒకసారి మనోడు చూడండి, మనోడు విత్ మేకప్ వితౌట్ మేకప్, ఓమ్మో ఈయన పెద్ద అందగాడు, మరి ఈయన పెద్ద తోపు, మరి ఏనంతే తెచ్చిండు. కాకపోతే అది లైటింగ్ లేకపోవడం వల్ల ఏందో కెమెరాలో అయితే అలా కానుతుంది అనమాట. దాన్ని బట్టి మనం జడ్జ్ చేయడం అనేటటువంటిది 100% రాంగ్. నేను ఒక్కటే అడుగుతున్నా, మీరు ఆ అమ్మాయిని కొట్టడం అనేటటువంటిది ఎంతవరకు రైటో మీ భర్తను కూడా మీరు కొట్టాలి. మళ్ళీ పైకి తిరిగి వచ్చి మా భర్త మంచోడు, మా భర్తకు మాయ మాటలు చెప్పిందని చెప్పడం కూడా ముమ్మాటికి తప్పండి. ఇది క్షమించరానటువంటి నేను అమ్మాయిని చేసుకుంటే అమ్మాయిలో స్పాయిల్ అని చెప్పి అమ్మాయిని ఉడిపే చేసుకుంటే, సో నేనేమంటున్నానంటే ఈశ్వర్ సాయి చేసుకోవాలి. ఎందుకు మరి? కులికినావు కదా, బెడ్రూమ్లోకి వెళ్ళి కులికి ఇచ్చేసినావు కదా, అలాంటప్పుడు అమ్మాయి లైఫ్ స్పాయిల్ అయిపోయింది. ఇప్పుడు అమ్మాయికి ఛాన్సెస్ కూడా రావు. ఎవరిస్తారు ఛాన్సులు?
ఇంకెవరైనా సాంగ్లో నటించడానికి తను ఎంకరేజ్ చేస్తారు, అసలు చేయరు. డైరెక్ట్గా బెడ్రూమ్లో దొరికిపోయింది దాని క్యారెక్టర్ అని చెప్పి ఆమె మీద ముద్రేస్తారు, ఆమెకు ఛాన్స్ లేడు. సో ఇప్పుడు నేను చెప్తాను, ఈశ్వర్ సాయి ఆ అమ్మాయిని అయితే మెల్లి చేసుకోవాలి, అప్పుడే ఆ అమ్మాయికి అయితే న్యాయం జరిగింది. ఆ అమ్మాయి వైపు ఎవరు నిలబట్టలేదు, ఆ అమ్మాయి వైపు స్టాండ్ తీసుకోవట్లేదు అని చెప్పి చాలా అంటే చాలా ఎక్కువ చేస్తుంది తన భార్య. నిజం చెప్తాను, నీ ఫ్యామిలీ మెంబర్స్, నీ చెల్లితోనో నీ హస్బెండ్ అలా దొరికితే నువ్వు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టావు. నీ భర్త మీద అంత ప్రేమ ఉంటే నీ భర్త నువ్వు గ్రిప్లో ఉంచుకోవాలి. వాళ్ళ పైకి తిరిగి వచ్చేదాన్ని ముద్దు పెట్టినావు, దాన్ని ఇంగినావా అంటే వాడు లోని పోయి క్లాప్స్ కూడా పెట్టి తీసుకోతాడా? అసలు ఎంత వరస్ట్ అంటే ఈ సొసైటీలో జరుగుతుంది అదే ఫ్రెండ్స్. తప్పు జరిగిందంటే అమ్మాయి వైపే కదా, అబ్బాయి వైపు కూడా రుద్దాలన్నమాట. అబ్బాయి వైపు కూడా చూడాలి ఏం జరిగిందని. 2 చేతులు కలిస్తేనే క్లాప్స్ అట్ట. ఒక అమ్మాయి ఒక అబ్బాయి కలవడం వల్ల ఆ విధంగా తప్పు జరిగింది అనేటటువంటిది గుర్తుంచుకోవాలి మీరు. నేను మళ్ళీ చెప్తాను, తన భార్య చేసింది ముమ్మాటికి తప్పు. ఇది కూర్చొని మాట్లాడుకోవాల్సిన విషయం. అసలు ఏంది మీ ఇద్దరు పంచాయతీ ఏంది? సరే మీ ఇద్దరు పెళ్లి చేసుకుంటారా? నన్ను ఇంకేమంటారా? నాకు వద్దు, నువ్వు వద్దు, నీకు ఆకలి ఇచ్చేస్తా అని చెప్పి మీ ఇద్దరు కొలకని అని చెప్పి అమ్మాయి వెళ్ళిపోవచ్చు. లేదా మరి ఆ అమ్మాయి అంతలా నచ్చిందా, ఆమెను కూడా పెళ్లి చేసుకో, ఇద్దరం కలిసి ఒక ఇంట్లో ఉంటాం, తప్పేంది అని చెప్పి ఇంకా చేసుకోవచ్చు. లేదా ఆ అమ్మాయిని వదిలే అని చెప్పి తన భర్తను బెదిరించవచ్చు. ఇవన్నీ పక్కన పెట్టి డైరెక్ట్గా వాళ్ళు రూమ్లో ఉన్నప్పుడు, వాళ్ళు హోటల్లో ఉన్నప్పుడు అసలు నీకు ఆ విషయం చెప్పింది ఎవడు? ఆ విషయం చెప్పింది ఎవరు? అక్కడ వెళ్ళి వీడియో తీసి పబ్లిసిటీ చేసి ఆ అమ్మాయి లైఫ్ని అయితే నిజంగా కుడిపించేటటువంటి ప్రయత్నం చేసావు నువ్వు. ఈ పాపం అయితే ఊరికే పోదు, తప్పు నీ భర్తది కూడా ఉంది. మళ్ళీ నీ భర్త వైపు పాజిటివ్గా మాట్లాడి అమ్మాయిని దయచేసి బ్లేమ్ చేయొద్దు. ఈశ్వర్ సాయి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి అనేటటువంటిది నేనైతే డిమాండ్ చేస్తాను. అమ్మాయి లైఫ్ని ఈశ్వర్ సాయి నాశనం చేసిన అనేటటువంటిది కూడా నేను ముత్తకంఠంతో చెప్తాను. నేను చేసినటువంటి వీడియోలుగా నాకు చాలా బెదిరింపులు కూడా వచ్చాయి. ఇన్స్టాగ్రామ్లో చాలా మంది వార్నింగ్ కూడా పాస్ చేస్తారు. అయినా నేను భయవన్ రాబాయ్ నిజం చెప్తానా, అమ్మాయి ఎంత తప్పు ఉందో ఈశ్వర్ సాయి కూడా అంతే తమ్ముడు. కానీ ఇక్కడ మొత్తం స్పాయిల్ చేసింది. కూర్చొని మాట్లాడుకోవాల్సింది, నలుగురిలో తేల్చుకోవాల్సింది, 4,000 మందిలో ఈ విధంగా సోషల్ మీడియాలో షేర్ చేసింది తన భార్య. తన భార్య కూడా సరైనటువంటి శిక్ష పడాలని చెప్పి నేనైతే కోరుకుంటున్నా. అమ్మాయి వైపు స్టాండ్ తీసుకుని లేరని చెప్పి ఈ విధంగా మాట్లాడుతున్నా. తప్పు చేసింది, ఏం చచ్చిపోమంటారా? అది తప్పు తను ఒకటే చేయాలి కదా. తను చచ్చిపోవాలంటే తను మీ భర్త కూడా కావాలి. మరి మీ భర్తను కూడా వేయాలి. ముందు నరకడం మొదలు పెడితే ముందు నీ భర్తతోనే మొదలు పెట్టాలి. అదైతే చూసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుందని చెప్పి నా ఉద్దేశం. ఇది ఫ్రెండ్స్, దీని మీ కామెంట్ ఏంటి అనేటటువంటి తెలియజేయండి. ఆల్రెడీ ఇంకో వీడియో కూడా ఉంది, అది కూడా చూసేయండి. ఓకేనా? బై బై, నమస్కారం.